మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతోటి ఇండియా టుడేలో సీ వాటర్ సర్వే ఒకటి వచ్చింది. ఓకే, సరే, అది బీజేపీకి దేశవ్యాప్తంగా అనుకూలంగా ఉండొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి చాలా ఆశ్చర్యంగా వాళ్ళు ఇచ్చిన రిజల్టు, అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, అంచనాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఎందుకంటే పైగా దీనికి తెలుగుదేశం మీడియా కానీ ఇతరత్ర విపరీతమైన హైప్ ఇస్తూ ఉంది. హైప్ అంటే లేనిది ఉన్నట్లుగా చూపించి బాగా ప్రొజెక్ట్ చేసుకుని ప్రచారం చేసుకోవటం అనమాట. దాన్ని బట్టే దీంట్లో ఏదో మతలబు ఉందనే అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు దాదాపు 10 రకాల సర్వేలు వచ్చినాయి. ఆ సర్వేలన్నింటిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో మళ్ళీ అధికారంలోకి వస్తుందని, కనీసం 19 సీట్లు, కొందరు 17, 18, నిన్నగాక మొన్న వచ్చిన టైమ్స్ నౌ సర్వేలో 19 సీట్లు వస్తాయని వచ్చింది. అంతేందుకు ఒక్కరోజు క్రితమే న్యూస్ ఎరేనా ఇండియా అనేటువంటి ఒక సంస్థ ఏం చెప్పింది, 122 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్కి వస్తాయని, టీడీపీకి జనసేన కలిపి 53 సీట్లు వస్తాయని. సో 49.4% వైసీపీకి ఓట్ షేర్ అయితే 44.34% టీడీపీ జనసేన కూటమి కలిపి కూడా. మరి అలాంటప్పుడు సరే బీజేపీ కాంగ్రెస్ ఎంత నెగ్లిజిబుల్, వీళ్ళు ఇక్కడ అదర్స్ 0 ఇచ్చారు. వేరే ఇవాళ సీ వాటర్ సర్వే చూస్తే దాంట్లో అదర్స్లో వైసీపీకి 41 అంట, టీడీపీ జనసేనకి 45 ఎన్నో ఇచ్చారు, కాంగ్రెస్ బీజేపీలు కొంత ఇచ్చారు. చివరికి 9% ఎవరికి ఇచ్చింది తెలియకుండా అదర్స్ అని పెట్టారు. ఇంకా అదర్స్ ఎవరు ఎక్కడ ఉంటారు? విచిత్రమైన పరిస్థితి కదా. ఇది ఒక డౌట్. 2, ఈ సర్వే సంస్థ గతంలో 2019లో కూడా ఇచ్చినటువంటి ఒక సర్వే తప్పు అయింది. అప్పుడు ఏపీలో టీడీపీ గెలుస్తుందని ఇస్తే వైసీపీ భారీ మెజార్టీతో 151 సీట్లతో గెలిచింది. అలాగే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ గెలుస్తుందని, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గెలుస్తుందని ఇస్తే 2 చోట్ల కూడా బీజేపీ వచ్చేసింది. అసలు సర్వేలు వ్యవహారాలు మేనేజ్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట. ఎట్లా అంటే నాకు బాగా గుర్తు, 2004లో ఎలక్షన్ అయిపోయిన తర్వాత పేరు చెప్పను కానీ ఇదే ఇట్లాంటి సర్వే సంస్థే ఒకటి సర్వే చేసిందని, అప్పటికి టాక్ ఏమైనా వచ్చిందంటే కాంగ్రెస్ గెలుస్తుందని వచ్చింది. దాన్ని జనం నమ్ముతారని చెప్పి ఎలక్షన్ అయిపోయిన తర్వాత విచిత్రంగా ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో అనమాట పనిగట్టుకుని ఆ సర్వే సంస్థ యజమాని తీసుకొచ్చి హోటల్లో కూర్చోబెట్టి పత్రికల వాళ్ళకి ఫోన్ చేయించి వాళ్ళతోటి అక్కడికి పంపించి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి తెలుగుదేశం గెలుస్తుందని చెప్పించారు. తీరా చూస్తే ఏమైంది, రిజల్ట్స్ వచ్చేసరికి తెలుగుదేశం ఓడిపోయింది. అట్లాగే 2014లో తెలుగుదేశం గెలుస్తుంది అనేది ఎక్కువ మంది అభిప్రాయం, అట్లా గెలిచింది కూడా. యాక్చువల్గా నా అనుభవం, నేను అప్పట్లో వేరే టీవీలో పనిచేసేవాడిని. అప్పుడు ఆ టీవీ వాళ్ళు ఎలక్షన్కి ప్రీపోలే ఎలక్షన్ 10-15 రోజులు ఉంటుందనగా ఆ సర్వే తీసుకొచ్చారు. సర్వే ఒక కంపెనీ అనమాట, ఆ కంపెనీ పేరు చెప్పడం బాగుండదు. తీసుకొచ్చి వైసీపీ గెలుస్తుంది అన్నట్టుగా నాకు చూపించారు. ఎట్లాగా అంటే అంతకుముందు జరిగిన 3 సర్వేలు సర్వే యావరేజ్ చేసి మళ్ళీ ఇచ్చారంట. అది ఎట్లా కుదురుతాయా, పరిస్థితులు ఎప్పుడు కూడా మారిపోతుంటాయి, ఈ తప్పు, పైగా పరిస్థితి ఇట్లా లేదు నా అనుమానం నేను ఆ రోజు చెప్పాను. కరెక్ట్గా ఆ రోజు వేయనివ్వల టీవీలో ఆ సర్వే రాన, కానీ అట్లాగే జరిగింది, టీడీపీ వచ్చింది. అట్లాగే 2019 వచ్చేసరికి మా ఓటు వాళ్ళందరూ ఖచ్చితంగా వైసీపీ వస్తుంది, 125, 150, 130, 140 అని ఇట్లా రకరకాల అంచనాలతోటి చెప్తూ వచ్చాం. కరెక్ట్గా అదే జరిగింది. చాలా సర్వే సంస్థలు అలాగే చెప్పి 1-2 ఇట్లా సీ వాటర్ సర్వే మాత్రం ఇట్లా చెప్పి. ఇప్పుడు ఈ టైమ్స్ నౌ సర్వేనేమో వైసీపీకి భారీ మెజార్టీతోటి గెలుస్తుందని వస్తే, ఈ ఇండియా టుడేలో సీ వాటర్ సర్వే ఆశ్చర్యంగా వ్యతిరేకంగా వచ్చింది. ఈ రకరకాల డౌట్స్ కూడా ఉన్నాయి. అయితే నాకు ఒక అభిప్రాయం కలిగింది, అదేమిటంటే ఈ సర్వేని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళెవరు నంబరు అని. ఎందుకు నమ్మరంటే గత 4 ఏళ్లుగా చంద్రబాబు గారు ఏం చెబుతున్నారు, పైకి మేము గెలిచిపోతున్నాం, ఏది గతసారి ఓడిపోయిన ఒక నెల నుంచే ఇంకేమో జనం అంతా బాధపడిపోతున్నారు, అది ఇదని చెప్తూ వచ్చారు. లోకల్ బాడీ సెలక్షన్స్లో మరీ ఘోరంగా ఓడిపోయారు, అది అట్లా జరుగుతూ వచ్చింది కదా. నిజంగా గెలిచే పరిస్థితి అనుకుంటే, నిజంగా ఇదైతే కుప్పం మీటింగ్లో ఒక మాట మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కి నేను లవ్ లెటర్ పంపించాను, ఇది 1 సైడ్ లవ్గా ఉండదు కదా అన్నాడు. అంటే ఏంటి,
వైసీపీని ఓడించలేమని ఒప్పుకున్నట్టే కదా. ఎప్పుడు నేను చెప్పేది ఓ సంవత్సరం క్రితమే అనుకుంటా. సరే తర్వాత ఎట్లా కొట్లా పవన్ కళ్యాణ్ గారిని ట్రాప్ చేశారు, పట్టుకోగలిగారు, మొత్తం మీద తన ఎంటి తిప్పుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనేమను చాలా చీలిస్తే కష్టం అన్నాడు. అంటే ఏమిటి దాని అర్థం, వైసీపీ చాలా స్ట్రాంగ్గా ఉందని, వైసీపీ గెలవటం చాలా గెలవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఆయన కూడా నమ్మినట్టే కదా. అందుకే కదా వీళ్ళిద్దరు కలిసింది. నిజంగా టీడీపీ జనసేన గెలిచే పరిస్థితి ఉంటే ఇప్పుడు బీజేపీ దగ్గరికి ఎందుకు వెళ్తారు, వెళ్ళకూడదు కదా. అవసరమే ఉంది అసలు. బీజేపీ ఉన్నా లేకపోయినా పైగా చంద్రబాబు గారు చాలా బాధతోటి వెళ్తున్నట్టుగా కహానీలు చెప్తున్నారు కదా. సో ఈ నేపథ్యంలో ఈ సర్వే ఇదంతా కూడా నాకైతే ఇప్పుడు తాజాగా ఈ న్యూస్ సరేనా ఇండియాది చూశారు కదా, వైసీపీ 122 సీట్లు వస్తేనే ఉంది. అసలు నా అనుభవంలో గతంలో ముఖ్యమంత్రులకి ఈయనకి చాలా తేడా ఉంది. జగన్ గారు తను ఏం చెప్పాడో అది దాదాపు అన్నీ చేశాడు. అభివృద్ధి పనులు చేశారు, సంక్షేమం 2 చేశారు. స్కూళ్ళు బాగు చేశారు, ఆసుపత్రులు బాగు చేశారు, పోర్టులు కట్టిస్తున్నారు, మెడికల్ కాలేజీలు కట్టిస్తున్నారు. అన్ని హామీలు అమలు చేసిన ఆయన్ని పలాస వంటి చోట అద్భుతమైనటువంటి వాటర్ స్కీమ్ తీసుకొచ్చి అక్కడ కిడ్నీ బాధితులను ఆదుకునే రీసెర్చ్ సెంటర్ పెట్టి, ఆసుపత్రి పెట్టి ఇవన్నీ చేశారు. సో అలాంటి పరిస్థితిలో కొంతమంది పెత్తందారుల్లో వ్యతిరేకత ఉండొచ్చు, నేనేం కాదంట్లా. కొన్ని సెక్షన్స్లో ఎక్కడన్నా నెగిటివ్ కొద్దిగా ఉంటే ఉండొచ్చు. కానీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాకపోతే ఇంతకు మీరు ఒకటి గమనించండి, టీడీపీ వాళ్ళు కానీ ఈనాడు ఆంధ్రజ్యోతి కానీ విపరీతంగా హైప్ ఇస్తున్నాయి. కానీ టీడీపీ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ హైప్ని వైసీపీ ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళకు అనుకూలంగా ఇన్ని సర్వేలు వస్తే, టైమ్స్ నౌ సర్వే వచ్చింది, అరేనా సర్వే వచ్చింది, న్యూస్ అరేనా ఇండియా సర్వే వచ్చింది, జన్మత్ సర్వే వచ్చింది, ఇంకా అనేక సర్వేలు వచ్చినాయి కదా. వాటిని వీళ్ళు అసలు ఎక్కడ పేపర్లో కానీ టీవీలో కానీ ప్రచారం చేయాలి, ఎందుకంటే అవసరం లేదనుకున్నారు. కానీ వేరే వీళ్ళకి రాక ఒక్క సర్వే వస్తే విపరీతమైన హైప్ ఇచ్చి ప్రచారం చేస్తున్నారు. సో దీన్ని బట్టే ఈ సర్వేలో చాలా మతలబులు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. సర్వే మేనేజ్మెంట్లో కూడా చంద్రబాబు గారికి ఉన్న పేరు మళ్ళీ వేరే చెప్పనక్కర్లేదు. ఏదేమైనా పైగా ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎరేనా ఇండియా వాళ్ళు 88,000 మందిని ఒక్క ఏపీలో చేస్తే వీళ్ళంతా కలిపి కూడా 2,000 మందిని చేయలేదు ఒక ఏపీలో. మొత్తం దేశం అంతా కలిపి 1,00,000-1,50,000 మంది మాత్రమే సర్వే చేశారట. కాబట్టి వైసీపీ శ్రేణులు కానీ ఈ జగన్ గారు గెలవాలని కోరుకుంటున్న వారు కానీ ఎవరు కంగారు పడక్కర్లేదు. ఇది హైప్ మాత్రమే, ఈ హైప్ని నమ్మక్కర్లేదు. బట్ పరిస్థితి అయితే ఆయనకి పూర్తి మొన్న భీమిలి సభ కానీ దెందులూరు సభ కానీ పూర్తి ప్రత్యక్ష ఉదాహరణ. దాన్ని కన్సిడర్లో తీసుకుంటే ఈ సీ వాటర్ సర్వేని మనం అసలు పట్టించుకోనక్కర్లేదు. అది కాకపోతే ఇలాంటివి ఇంకా ముందు కూడా చాలా వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అటు ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలి, ఇటు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మాత్రం నేను చెప్తాను.